హలో హేమంత్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్ సార్. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేయమని చాలామంది చెప్తారు. కాకపోతే అక్కడ రిస్క్ కూడా ఉందని ఒక మాట అని చెప్తారు. సో, రిస్క్ అంటే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు కొత్తగా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటారు. రిస్క్ అనేది అందరూ చెప్తున్నారు. రిస్క్ అనేది ఎలా ఉంటుంది మన క్యాపిటల్ మీద? సో, మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ ఉంది సార్. సో, మనకు ఒక మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ సహియే అది ఒకటి పాయింట్ వస్తది. ఓకే. ఇంకా మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్స్ మార్కెట్ ప్లీజ్ రీడ్ ద డాక్యుమెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. యెస్. సో, ఇది మనం ఆల్రెడీ ఎవ్రీ యాడ్‌లో ఈ టాపిక్ వస్తది. సో, పీపుల్ మైండ్ సెట్ ఏంది? మన మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ ఉంది. దేర్ ఈస్ నో ఇన్వెస్ట్‌మెంట్ వితౌట్ రిస్క్. అది ఒక ముఖ్యమైన మాట సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ ఎలా ఉంది? సో, దే ఆర్ బేసికల్లీ 2 టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒక మ్యూచువల్ ఫండ్ మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్ డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. సో, రిస్క్ ఎలా ఉంటది? మ్యూచువల్ ఫండ్‌లో ఈక్విటీ మార్కెట్ మనకి ఎట్లయినా తెలుసు. మార్కెట్ వాలటైల్ ఉంటది. మార్కెట్స్ అప్ వెళ్తాయి, మార్కెట్స్ డౌన్ వెళ్తాయి. సో, అప్పుడు ఆ రిస్క్ ఉంటది. మన పోర్ట్‌ఫోలియో వాల్యూ పైన అయితది, కింద అయితది. ఆ రిస్క్ ఉంటది. కానీ మనకి అది ఒక అర్థం చేసుకోవాలా, ఆ వాల్యూ పైన కింద అయితుంది అది ఆన్ పేపర్. ఓకే. అది యాక్చువల్ లాస్, యాక్చువల్ ప్రాఫిట్ ఎప్పుడొస్తది మనం అప్పుడు రిడీమ్ చేస్తాం. సో, ఎప్పుడైనా లాంగ్ టర్మ్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ రిస్క్ కవరేజ్ అయిపోతది. ఓకే. షార్ట్ టర్మ్‌లో మనం వీఆర్ నాట్ రిడీమింగ్. సో, ఆ మార్కెట్ వాలటిలిటీ మనకి ఆ లాస్ మనకి రాదు. సో, లాంగ్ టర్మ్ పెడితే ఆ రిస్క్ మనం కవర్ చేయొచ్చు. మళ్ళీ సెకండ్ డెట్ మార్కెట్‌లో ఉంటది. డెట్ మార్కెట్‌లో ఏంది? పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి సార్. పెద్ద పెద్ద కంపెనీస్ అప్పుడప్పుడు డిఫాల్ట్ చేయొచ్చు. కానీ ఆ డిఫాల్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ అని చెప్పొచ్చు. ఆ డిఫాల్ట్ చేయనప్పుడు గూడా మనం ఎప్పుడైనా డెట్ మ్యూచువల్ ఫండ్ తీసుకునేటప్పుడు ట్రిపుల్ ఏ బాండ్, క్రిసిల్ రేటెడ్ ట్రిపుల్ ఏ బాండ్స్ వస్తాయి. అట్లాంటి కంపెనీస్‌లో అట్లాంటి డెట్ ప్రోడక్ట్ మనం తీసుకుంటే రిస్క్ తగ్గుతది సార్. సార్, ఇప్పుడు రిస్క్ అనేది ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ మనం ఒక 1,00,000 గనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్‌లో మన పోర్ట్‌ఫోలియో ఈక్విటీ పోర్షన్ అనేది 70% పెట్టుకున్నాం. మిగతా 30% డెట్ గాని, కమోడిటీ గాని పెట్టుకున్నాం. సో, ఈ 70% ఈక్విటీస్‌లో మన రిస్క్ అనేది ఎంత ఉండొచ్చంటారు? సార్, దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వేరే ఐడియాతోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మన ఒక బాస్కెట్‌లో ఎగ్స్ ఉన్నాయి. ఆ బాస్కెట్ కింద పడిపోతే అన్ని ఎగ్స్ పగిలిపోతాయి. యెస్. అవును. రైట్? ఎగ్జాక్ట్‌లీ సేమ్ వే మ్యూచువల్ ఫండ్ సార్. మనం ఇప్పుడు మీరు 70% ఈక్విటీ అంటారు. అవును. మనం 70% ఈక్విటీ అంటే ఈక్విటీలో కూడా మన డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. మనం లార్జ్ క్యాప్ ఉంటది. మన దగ్గర మిడ్ క్యాప్ ఉంటది. మన స్మాల్ క్యాప్ ఉంటది. ఫ్లెక్సీ క్యాప్ ఉంటది. సో, డిఫరెంట్ క్యాప్స్ ఉంటాయి. రిస్క్‌ని తగ్గియాలంటే మనం డిఫరెంట్ థీమ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. సో, డిఫరెంట్ బకెట్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. డిఫరెంట్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. సో, లార్జ్ క్యాప్‌లో మనకి రిస్క్ కొంచెం తగ్గుంటది. అదే స్మాల్ క్యాప్స్‌లో కొంచెం రిస్క్ ఎక్కువుంటది. సో, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోని బ్యాలెన్స్ చేసి మనం రిస్క్‌ని తగ్గొచ్చు సార్. ఓకే. సో, ఇప్పుడు మనం స్మాల్ క్యాప్స్‌లో రిస్క్ అనేది ఎక్కువ ఉండదన. సో, ఒక యంగ్‌స్టర్ మ్యూచువల్ ఫండ్స్‌లో రావాలనుకుంటారు. ఆయన స్మాల్ క్యాప్స్‌లో ఎంత పోర్షన్ రిస్క్ అనేది ఎంత తీసుకోవచ్చనంటారు? ఇప్పుడు యంగ్ పర్సన్ ఉంటే వి క్యాన్ టెల్ మోర్ దెన్ 40% వి క్యాన్ కీప్ ఇన్ స్మాల్ క్యాప్స్. ఓకే. అదే మళ్ళీ అగైన్ మ్యూచువల్ ఫండ్ ఈస్ ఆల్ అబౌట్ డైవర్సిఫికేషన్ సార్. సో, యంగ్ పర్సన్ ఉంటే కూడా మేము చెప్పినట్లు నేను ఒక 5 డిఫరెంట్ ఫండ్స్ ఇస్తా. కానీ అదే స్మాల్ క్యాప్‌లో కొంచెం ఎక్కువ చేస్తా. సో, ఓకే. లాంగ్ టర్మ్‌లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తది. హైయర్ ద రిటర్న్. ఓకే. మార్కెట్ పడిపోయినప్పుడు సార్ చాలామంది పానిక్ అవుతారు. అక్కడ రిస్క్ ఎక్కువ ఉండేది. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా రిస్కియస్ట్, మార్కెట్ పడిపోతదన అనే అపోహతో ఉండాలి. మార్కెట్ ఆబ్వియస్లీ పడిపోతది. వెన్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు చాలామంది ఎస్ఐపీస్ ఆపేస్తారు. అంటే మార్కెట్ పడిపోయింది కదా! రిస్క్ కదా! మళ్ళీ మార్కెట్ రైజ్ అయినప్పుడు మళ్ళీ ఎస్ఐపీ స్టార్ట్ చేస్తారు. ఈ స్ట్రాటజీ అనేది మంచిదంటారా? కాదు సార్. ఈ స్ట్రాటజీ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు 2 పాయింట్లు సార్. ఫస్ట్ నేను చెప్పినా కదా! ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ పట్టుకుంటే మార్కెట్ కింద పడిపోయింది. మన పోర్ట్‌ఫోలియో కింద పడిపోయింది. కరెక్ట్. కానీ ఇప్పుడు మనం ఈ అమౌంట్ రిడీమ్ చేస్తున్నామా? ఆ అమౌంట్ రిడీమ్ చేస్తే మనకి లాస్. అవును. సో, ఇప్పుడు లాస్ లేదు మనకి. మార్కెట్ వాలటిలిటీ మనం మ్యూచువల్ ఫండ్‌లో ఎంటర్ అయితే మనకి తెలిసింది. మార్కెట్ ఈస్ వాలటిలిటీ. మార్కెట్ పైన పోతది, కింద పోతది. సో, ఇప్పుడు మార్కెట్ కింద పోయింది. దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. ఓకే. మార్కెట్ కింద పడిపోతే మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అవును. తక్కువ ఎన్ఏవిలో ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో, మన పోర్ట్‌ఫోలియో పెరుగుతది. సో, అప్పుడు డోంట్ స్టాప్ ఎస్ఐపి. ఎస్ఐపికి కంటిన్యూ చేయండి. ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. లంప్ సమ్ ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్ చేయండి. దాన్ని బట్టి మనకి లాంగ్ టర్మ్‌లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి సార్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్.